అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత. నేను ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్ అండి. ఈరోజు వీడియోలో మీకు క్వశ్చన్స్ లాగా మనము ఆన్సర్స్ కూడా చూడొచ్చండి రీడింగ్లో. అంటే మీకు లవ్ అండ్ రిలేషన్షిప్కి సంబంధించి మామూలుగా మీరు టారో రీడింగ్కి వచ్చినప్పుడు క్వశ్చన్స్ అడుగుతారు కదండి. సో అలాగా మనము ఒక 5 క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ ఈ రీడింగ్లో చూద్దాము. మీ లైఫ్కి సంబంధించింది అండ్ మీకు మీ పార్ట్నర్కి సంబంధించింది రీడింగ్ అండి. ఇప్పుడు దీంట్లో మీరు సపరేషన్ అయిన వాళ్ళు కానీ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఆల్రెడీ లవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ రీడింగ్ని రెజనేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కంప్లీట్గా మీకు మీ పార్ట్నర్కి ఉన్న బంధం గురించి మనము ఈ రీడింగ్లో చూస్తున్నాము. సో ఎవరైనా కొత్త వాళ్ళు వాచ్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అలాగే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కూడా మీరు కామెంట్ రూపంలో పెట్టండి. అండ్ ఎందుకు మనం ఈ టారో రీడింగ్ అనేది తీసుకోవాలి అసలు అని అంటే, మనకి తెలియకుండా మీ లైఫ్లో మీ పార్ట్నర్ ఎంతవరకు వాళ్ళు నిజాలు చెప్తున్నారు మీకు సంబంధించిన విషయాలలో, అండ్ వాళ్ళ లవ్లో నిజంగానే ట్రూగానే ఉన్నారా. ఎందుకంటే కొద్దిమందికి ఇంకా డౌట్ ఉంటుంది, ఒకవేళ రిలేషన్షిప్లో మీది మీ పార్ట్నర్ది బంధం బాగున్నా కూడా అయినా కూడా మీకు ఎక్కడో కొంచెం చిన్న సందేహాలు కూడా ఉంటుంటాయి. నిజంగానే మా పార్ట్నర్ నన్ను నిజంగానే ఇష్టపడుతున్నారా, లేదు అని అంటే దేనికి మరి నన్ను ఇష్టపడుతున్నారు, ఇలాగ డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా మీ మైండ్లో ఉంటాయి. సో దానికి సంబంధించి నేను ఒక 5 క్వశ్చన్స్కి ఇందులో రీడింగ్లో మీకు ఆన్సర్ చేస్తున్నానండి. సో ఫస్ట్ వచ్చేసి మీరు మీ పార్ట్నర్ కలిశారు కదా. సో మీరు మీ పార్ట్నర్ కలిసినప్పుడు మీది మీ పార్ట్నర్ది అసలు నిజమైన ప్రేమనా కాదా? ఓకే, మీ పార్ట్నర్ నిజంగానే మిమ్మల్ని ఇష్టపడి ప్రేమిస్తున్నారా, లేదు అని అంటే వేరే రీజన్తో మీకు దగ్గర అయ్యారా అనేది మనం ఒక ఆన్సర్ తీసుకోవచ్చు అండి. సో అలాగా నేను ఒక 5 క్వశ్చన్స్కి మీకు కరెక్ట్గా రీడింగ్ ఇస్తాను. సో ఇది అనేది మనకి జనరల్ రీడింగ్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. మీరు ఎప్పుడు చూసుకున్నా కూడా ఈ టారో రీడింగ్లో వచ్చే మీకు ఆన్సర్స్ ఏదైతే ఉందో అది మీరు రెజనేట్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే ఓన్లీ మన సెల్ఫ్ టెస్ట్ అనుకోవచ్చు అండి. ఇది మన సెల్ఫ్ టెస్ట్, మన లైఫ్ టెస్ట్ అని కూడా మనము అనుకోవచ్చు. అండ్ గైడెన్స్ ఏదైతే ఉందో అది మనకి ఫ్యూచర్లో మీకు దేవుడు ఇచ్చే గైడెన్స్ అండి. ఇది ఇలా జరగబోతుంది, దీనికి తగ్గట్టుగా మీరు మీ లైఫ్ని మలుచుకోండి అని చెప్పడం కోసం మీకు ఈ గైడెన్స్ అండి. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ మీరు మీ పార్ట్నరు ఎవరైతే మీ ఇష్టపడుతున్నారో మీ పార్ట్నరు ఇద్దరిది ట్రూ లవ్వా కాదా, అసలు మీ ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమ నిజమైన ప్రేమనా, పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ ఎవరైనా మీకు ఇష్టపడే పర్సన్ ఎవరైనా సరేనండి, ఆ పర్సన్ మిమ్మల్ని నిజంగానే ఇష్టపడుతున్నారా మనస్ఫూర్తిగా. సో అదొక్కసారి నేను రీడింగ్ తీస్తాను. మీరు మీ పర్సన్ ఏదైతే కలుసుకున్నారో మీది నిజమైన ప్రేమనా కాదా నేను ఒకసారి రివీల్ చేస్తానండి. దీనివల్ల మీకు ఒక గైడెన్స్ అనేది కూడా వస్తుంది. సో దాన్ని బట్టి కూడా మీరు మీ డెసిషన్స్ అనేది మీరు తీసుకోవచ్చు అండి. సో ఇది యూనివర్స్ ద్వారా వచ్చే ఆన్సర్స్ అండి. ఇది కంప్లీట్గా మనకి యూనివర్స్ ఆన్సర్స్. సో ఇక్కడ మీకు నిజమైన ప్రేమ ఉందా అసలు మీ పార్ట్నర్కి, మిమ్మల్ని వదిలేసి ఏమైనా వెళ్ళిపోవాలనుకుంటున్నారా, లేదంటే మీకు లైఫ్ టైం మీతోనే ఉంటారా, వీళ్ళ ఉద్దేశం ఏంటి అసలు, వీళ్ళు సపరేషన్లో ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరేనండి. సో ఇక్కడ ఇదేంటంటే జగిల్ అవుతుంది మీ రిలేషన్షిప్లో. జగిల్ అనేది స్టార్ట్ అయింది. అంటే ప్రజెంట్ మీ రిలేషన్షిప్లో ఉండాలా వద్దా, ఈ రిలేషన్షిప్ కరెక్టా కాదా, రేపొద్దున ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా, దీన్ని మనము ఎలాగా తీసుకోవాలి అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు. అంటే ఉండాలా ఈ రిలేషన్షిప్లో, లేదంటే మూవ్ ఆన్ అయిపోదామని మీరు ఆలోచనలలో పడ్డారు. సో ఇక్కడ ఏంటంటే అండి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం స్టబ్బర్న్ పర్సన్ అని చెప్పొచ్చు అండి. స్టబ్బర్న్ అంటే వీళ్ళు ఎలా అంటే మీ పార్ట్నర్ అండి. మీ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు కొంచెం వర్క్ డెడికేటెడ్గా ఉంటారు, లీడర్షిప్ క్వాలిటీస్ కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటాయి, అండ్ డామినేటింగ్ పర్సనాలిటీ వీళ్ళది, అండ్ స్టబ్బర్న్గా ఉంటారు వీళ్ళు, కోపం ఎక్కువ వీళ్ళకి. అండ్ ఏదైనా కూడా వీళ్ళు మిస్టేక్స్ ఏమైనా చేసినా కూడా వీళ్ళు మనమే మనది వాళ్ళ సైడ్ అసలు వేసుకోరు అనమాట. మన సైడే వాళ్ళు మిస్టేక్ ఉందని చెప్పేసి చూపించడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో వీళ్ళంతా కూడా కంప్లీట్గా ఒక స్టబ్బర్న్ పర్సనాలిటీస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు మీ పార్ట్నర్తో ఉన్న ప్రేమ ఇది కరెక్టా కాదా, అసలు నిజమైన ప్రేమనా కాదా అనేది మనం చూడడం కోసం ఈ రీడింగ్ చూస్తున్నాము. ఇక్కడ చూడండి పెంటకల్స్ వచ్చింది, పేజ్ ఆఫ్ పెంటకల్స్. సో మీ పార్ట్నర్ మీరు ఎట్లా అంటే మీ రిలేషన్షిప్ ఒకరి గురించి ఒకరు ఒక కేరింగ్ ప్రేమ, ఏ వర్క్ చేసినా కూడా కొంచెం మీ మీద ఆలోచనలు అనేవి కూడా ఉంటాయండి. అయితే ఇది ఏంటంటే ఒక లవ్ సోల్మేట్ కనెక్షన్ అట్లాంటిది ఇక్కడ కనిపించట్లేదు. ఓన్లీ ఏంటంటే ఒక దేవుడు కలిపిన బంధము అలాగ మనం చెప్పుకోవచ్చు. సో ఇది మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ ప్రేమ అయితే ఉందండి, ఒకరికొకరికి కేరింగ్ ఉంది. ఇంకా తిన్నావా అంటే తిన్నావా, ఇంకా పడుకున్నామా అంటే పడుకున్నామా,
అండ్ ఎలా అంటే ఒక మెటీరియలిస్టిక్ లైఫ్ లాగా నడుస్తుంటుంది అనమాట మీ పార్ట్నర్తో మీకు. ఇక్కడ ఏంటంటే అండి కొద్దిమంది లైఫ్ నుంచి ఇమోషన్స్ అనేది చాలామందికి లేవండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చూడండి ద ఎంపరర్ కార్డ్ వచ్చిందంటే రిలేషన్షిప్లో ఏంటంటే జస్ట్ మీరు ఒక బంధం అనేది ఏర్పడింది, లేదంటే ఏదో కలిశారు కాబట్టి మీరు జస్ట్ ఉంటున్నారు. బట్ ఇక్కడ ప్యూర్ లవ్, ప్యూర్ ప్రేమ, ఒకరి మీద ఒకరు ఇదైపోయేంత అయితే లేదు. ఇక్కడైతే కొద్దిమంది మూవ్ ఆన్ అయిపోవాలి అని కూడా మీరు ఆలోచిస్తున్నారంటే, ఎందుకంటే ఇక్కడ ఒక ఇమోషన్స్ అనేది లేదు, ప్రేమ లేదు, ఒక మెటీరియలిస్టిక్ లైఫ్ అనేది నడుస్తుంది ఇక్కడ. సో అందుకని మీరు కొద్దిమంది ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో, లేకపోతే వ్యూవర్స్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఒంటరిగా వేరే లైఫ్లోకి వెళ్ళిపోవాలని చెప్పి ఆలోచించడం ఇలాగా ప్రజెంట్ జరుగుతుందండి కొద్దిమంది లైఫ్లో. అంటే కొద్దిగా స్టక్ ఎనర్జీ లాగానే ఉందన్నమాట. ఇక్కడ చూడండి నైట్ ఆఫ్ స్వాట్స్ అంటే ఇక్కడ వీళ్ళు ఏదో యాక్షన్ కూడా తీసుకోవాలి వీళ్ళ లైఫ్కి సంబంధించి. అంటే ఇది మూవ్ ఆన్ అయిపోవడం అని అంటే యాక్షన్ తీసుకోవడము, లేదనంటే మీతో ఒకవేళ మ్యారేజ్ అవ్వలేదనుకోండి, మీ బంధం అంటే ఇది మీకు కానీ మీ పార్ట్నర్ కానీ మీ ఇద్దరు కలయిక వలన ఏదన్నా మీకు ఒక లాభం ఉంది అని అనిపిస్తే దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు కొద్దిమంది. ఇంకా కొద్దిమంది అండి ఫ్యామిలీ లైఫ్, హ్యాపీ ఫ్యామిలీ. ఇక్కడ ఏంటంటే జడ్జిమెంట్ కూడా వచ్చింది మనకి. సో కొద్దిమంది లైఫ్స్లలో కూడా జడ్జిమెంట్ అనేది ఉందండి. అంటే కొంచెం ప్రేమ ఉన్నా లేకున్నా, ఏదున్నా లేకున్నా ఒక ఫ్యామిలీ లైఫ్ అనేది వాళ్ళకి సెటిల్ అయిపోయారు. అంటే ఒక ఫ్యామిలీ లైఫ్ అనేది క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇంకా ఈ బంధంలో ఏంటంటే మనకు కష్టమైన సుఖమైన ఏదున్నా కూడా పిల్లల కోసమో, లేకపోతే మీ ప్రేమ ఉన్నా లేకున్నా, ఆ పర్సన్కి మీ మీద ప్రేమ ఉన్నా లేకున్నా ఒక ఫ్యామిలీ కిందనే మీరు ఉండి మీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్స్ అండి. ఇది ఎవరికైనా వర్తించవచ్చు. ప్లీజ్ రెజనేట్ అయిన వాళ్ళకి ఇది రెజనేట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఓన్లీ మీరు కరెంటు అసలు మీరు ఈ రిలేషన్షిప్లో ఎందుకున్నారు మీ పార్ట్నర్తో అని చెప్పడం కోసం ఇది మీకు ఒక రీడింగ్ అండి. సో ఇక్కడ మనకి ఏంటంటే కొద్ది జగిల్ అవుతున్నారు, అదే చెప్పాను కదా, మూవ్ ఆన్ అయిపోవాలా లేదా, లేదంటే ఈ పర్సన్తోనే ఈ పర్సనే మన సోల్మేటా, వీళ్ళతో లైఫ్ టైం, వీళ్ళు మనతో లైఫ్ టైం ఉంటారా లేదా, ఇలాంటి చాలా చాలా మైండ్లో మీకు తిరుగుతున్నాయి. సో అందుకని మీకు జగిల్ అవుతున్నారు కూడా అండి, చాలామంది కూడా జగిల్ అవుతున్నారు. మీకు ఈ కార్డులలో మీరు చూస్తుంటే మాత్రం మీకున్న ప్రజెంట్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాంట్లో ఒక సోల్మేట్ కనెక్షన్ కానీ, ఒక లవ్ కానీ ఇలాంటివి ఏం లేదు. దీని ఒక కమిట్మెంట్ అంటామండి. సో ఇది ఒక కమిట్మెంట్ రిలేషన్షిప్ కిందని మీది మెటీరియలిస్టిక్ రిలేషన్షిప్ కింద కనిపిస్తుంది. ఇది మోస్ట్లీ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారని నేను అనుకుంటున్నానండి. సో ఈ రీడింగ్ వచ్చేసి యాక్చువల్గా మీ రిలేషన్షిప్లో అసలు ఏముంది, ప్రేమ అనేది ఉందా లేదా అనేది మనం తెలుసుకున్నాం. సో ఇందులో ఏం లేదండి, మెటీరియలిస్టిక్ లైఫే. అందులో కొద్దిమంది మూవ్ ఆన్ అయిపోవాలని కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఎమోషన్స్ అనేటివి అసలు లేవు, ఫీలింగ్స్ అనేది లేదు అసలు వాళ్ళకి. దానివల్ల కూడా కొద్దిమంది మూవ్ ఆన్ అయిపోవాలని అనుకుంటున్నారు. ఇది జనరల్ రీడింగ్ అండి, కలెక్టివ్ రీడింగ్. సో ఎంతమందికి రెజనేట్ అయ్యింది లేదు అనేది కూడా మీరు కామెంట్ రూపంలో పెట్టొచ్చు. నెక్స్ట్ అండి మనం ఈ క్వశ్చన్ చూద్దాము. అసలు మీ పార్ట్నరు మీతో లైఫ్ టైం ఉంటారా? ఇప్పుడు ఆల్రెడీ మీరు జగిల్ అవుతున్నారు కదా. సో నిజంగానే వాళ్ళు ప్రేమ అయితే ఎక్కువగా కనపడట్లేదండి. అండ్ మీతో లైఫ్ టైం ఉంటారా లేదా అనే కంటే ప్రజెంట్ ఉన్న పర్సనే మీ సోల్మేటా, లేదు ఇంకెవరైనా మీ లైఫ్లోకి రాబోతున్నారా ఫ్యూచర్లో అనేసి మనం చూద్దాం. ఇది మ్యారీడ్ అయిన వాళ్ళు, అన్మ్యారీడ్ అయిన వాళ్ళు, డివోర్స్ అయిన వాళ్ళైనా సరే ఎవరైనా కూడా మీరు చూడొచ్చండి. సో ప్రజెంట్ ఉన్న పర్సన్ అయితే ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో ఆ పర్సనే మీ సోల్మేటా, లేదా ఇంకా ఎవరైనా మీ లైఫ్లోకి రాబోతున్నారా అనేది కూడా మనం ఈ రీడింగ్లో చూద్దాము. సో ఎందుకంటే అండి చాలామంది లైఫ్లలో ఒక కమిట్మెంట్తోనే పెళ్ళిళ్ళు అయినా కూడా ఎరేంజ్డ్ మ్యారేజ్ కానివ్వండి, లవ్ మ్యారేజ్ కానివ్వండి, లేదంటే లవ్ చేయాలని ఒక ఫీలింగ్స్ వచ్చినా కూడా అది మనకి ఎలా అంటే ఒక సైడ్ నుంచి ఉంటుంది, ఇంకో సైడ్ నుంచి ఉండదు. ఒక సైడ్ నుంచి డౌట్స్ ఉంటే ఇంకో సైడ్ నుంచి ఏమో ప్రేమ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ అండి, ఎందుకంటే డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్ పైన మీకు ఇలాంటిది అనేది నడుస్తుంటుంది. సో నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు మీ పార్ట్నరు ఎవరైతే ఉన్నారో ఇది అసలు కరెంటు ఉన్న రిలేషన్షిప్లో ఉన్న పార్ట్నరు మీ పార్ట్నరు ఓన్లీ కర్మ రిలేషనా లేదంటే మీది సోల్మేట్ కనెక్షనా, ఇది ఒకటి చూద్దామండి. సోల్మేట్ కనెక్షన్ అయితేనేమో ఇదే పర్సన్తో మీ లైఫ్ టైం ఉంటారు. అది కర్మ రిలేషన్ అంటే మళ్ళీ మీ లైఫ్లోకి ఇంకెవరైనా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దానికి సంబంధించి కూడా మనం చూద్దాం. సో ఈ పర్సనే మీ సోల్మేటా, లేదు ఇంకా ఫ్యూచర్లో మీ లైఫ్లోకి ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తున్నారా మీ లైఫ్లోకి అనేది చూద్దామండి రీడింగ్లో. ఎందుకంటే చెప్పలేము, చాలామంది ఆలోచనలలో చేంజెస్ వస్తుంటాయి. ఈ పర్సన్ ఎందుకో మనకు కరెక్ట్ కాదేమో అనిపిస్తుందని చెప్పి కూడా చాలామంది ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను చెప్తున్నానండి. సో ఇప్పుడు మీ లైఫ్లో ఉన్న పర్సన్ మీ సోల్మేటా, లేదు ఇంకెవరైనా మీ లైఫ్లోకి వస్తున్నారా, ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ పార్ట్నర్స్ నిజమైన సోల్మేటా కాదా, లేదు వీళ్ళ లైఫ్లో మీ లైఫ్లోకి ఇంకెవరైనా కొత్త పర్సన్ వస్తున్నారా, ఇది మనం ఈ రీడింగ్లో కూడా మనం చూడొచ్చండి.
ఒకవేళ కర్మబంధం అయితేనేమో మనకి టెంపరీ అండి. అదే మన సోల్మేట్ కనెక్షన్, దేవుడు ఇచ్చిన బంధం అయితే అది లైఫ్ టైం ఉంటుంది. ఈవెన్ మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ ఎవరైనా సరే. సో ఇక్కడ ఒక రిగ్రెట్ ఫీల్ అయితే అవుతున్నారండి ఈ రిలేషన్షిప్లోకి వచ్చినందుకు. కొద్దిమంది పర్సన్తో కలవడం వల్ల కొంచెం రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడ చూద్దామంటే ఇక్కడ ఇమోషన్స్ స్టక్. ఓకే, మళ్ళీ జగిలు. ఓకే ఓకే ఇదేంటంటే మ్యాక్సిమం ఇక్కడ ప్రజెంట్ మీ పార్ట్నరు ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్ అనేది ఇక్కడ కర్మబంధము అని క్లియర్గా ఇక్కడ చూపిస్తుందండి. ఇది కర్మబంధం. సో కర్మబంధం అంటే చాలామంది లైఫ్లలో కూడా అండి, ఇది కంప్లీట్గా అందరికీ కాదు. ఇది ఏంటంటే ఎవరికి రెజినేట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి. కర్మబంధం అంటే మనకి ఒక లెసన్ లైఫ్లో మనకి నేర్పించడం కోసం మన దగ్గరికి వస్తారు. మన మన టైం వాళ్ళది అయిపోయింది అని అంటే ఆటోమేటిక్గా మనకు చెప్పకుండా మూవ్ ఆన్ అయిపోతారండి మన లైఫ్ నుంచి. దీన్ని మనము కర్మబంధం అని కూడా అంటాము. సో దీనికి ఏంటంటే వీళ్ళకి ట్రెడిషనల్ వాల్యూస్ కానీ ఇట్లాంటివి ఏ ఉండవండి. మ్యారేజ్ అయినా వాళ్ళు విడిపోవడానికి రెడీ అయిపోతారు, అండ్ ఒక డివోర్స్ తీసుకొని వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటారు. లేదు అని అంటే మ్యారేజ్ చేసుకుంటాను ప్రామిస్ చేసి కూడా వీళ్ళు మీరు ఎంత కేసులు పెట్టి మీరు ఎంత వాళ్ళని వేరే వాళ్ళ ద్వారా చెప్పించి మీరు ఎంత చేసినా కూడా వీళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావడానికి అండ్ మీతో లైఫ్ టైం ఉండడానికి కూడా ఇష్టపడే తత్వం అనేది ఉండదండి చాలామందిలో. ఇది ఎందుకంటే కర్మబంధం అండి. సో అందుకని సో ప్రస్తుతం అయితే మీ పార్ట్నర్తో ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఆ పర్సన్ కర్మబంధం అండి. అండ్ అలాగే మీకు చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండడం వల్ల. మేబీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లు ఉన్నా, ఇప్పుడు ప్రజెంట్ మీతో ఉన్నా, సపరేషన్లో ఉన్న, మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎవరైనా సరే ఈ పర్సన్ వల్ల మీకు చాలా అంటే చాలా తలనొప్పిగా మారింది. ఇది ఒక ఈ రిలేషన్షిప్కి మీకు ఏం చేయాలో కూడా అర్థం కాకుండా మీరు బాధపడుతున్నారు. అండ్ స్టక్ ఎనర్జీ కూడా కనిపిస్తుందండి. మీ ప్రజెంట్ మీ పార్ట్నర్తో ఉండాలా వద్దా, మనము ఈ మరి మూవ్ ఆన్ అయిపోదామా అని చెప్పేసి కూడా కొద్దిమంది ఇంకా ఆలోచనలలోనే ఉన్నారండి. సో ఈ పార్ట్నర్ అయితే మీకు సోల్మేట్ కనెక్షన్ కాదు. ఇక్కడ జగిల్ అవుతున్నారు. ఈ పర్సన్తో చాలా మీకు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, ట్రస్ట్ ఇష్యూస్ వచ్చాయి, ఎప్పుడు గొడవలు మీతో పడడము, మీరు ఏదో చెప్పినా కూడా వాళ్ళకి నచ్చకపోవడము, లేదంటే మీకు కూడా వాళ్ళు చెప్పేది వాళ్ళ బిహేవియర్ మీకు నచ్చకపోవడము, ఇలా జరిగి మీకు అసలు ఈ రిలేషన్షిప్లో ఉండాలన్న థాట్ కూడా మీకు ఉండట్లేదు. సో ఈ మ్యారేజ్ బంధం ఏదైతే ఉందో ఆ పర్సన్ గురించి మీరు ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది. అంటే ఏం చేద్దాము, ఈ పర్సన్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నిద్దామా, లేదంటే కొంచెం టైం ఇద్దామా వీళ్ళకి. సో కొంచెం టైం ఇస్తే ఏమైనా మార్పులు వీళ్ళ లైఫ్లో వీళ్ళ దాంట్లో ఏమైనా మార్పులు జరిగితే మనము ఈ పర్సన్తోనే ఉండడానికి ప్రయత్నిద్దామని చెప్పి కొద్దిమంది అంటే ఏమంటారండి కాంప్రమైజ్ అవ్వడానికి కూడా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కొద్దిమంది. అలాగే మీ పార్ట్నర్ కూడా వీళ్ళు కూడా సేమ్ అలాగే ఆలోచిస్తున్నారండి. అంటే మనం ఈ రిలేషన్షిప్లో ఉండాలా వద్దా, లేదంటే ఇంకా వాళ్ళు ఏమైనా మారుతారా మన గురించి, ఇట్లాగా అంటే డిఫరెంట్గా మీరైతే ఇక్కడ కూడా ప్రేమ అనేది అయితే మీ రిలేషన్షిప్లో ఉన్న ప్రజెంట్ రిలేషన్షిప్లో కనబడట్లేదు. ఇద్దరు కూడా రిగ్రెట్ ఫీల్ అయితే అవుతున్నారండి. రిగ్రెట్ ఫీల్ అంటే ఎందుకు అనవసరంగా కలిసామా, ఇది ఏదో మనం అనుకున్నాము, మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, జరిగింది లైఫ్లో ఇంకొకటి, వీళ్ళే మన సోల్మేట్, వీళ్ళే మనతో లైఫ్ టైం ఉంటారు అనుకున్నాం. కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ చూస్తుంటేనేమో అసలు ఈ పర్సన్ ఎప్పుడు నా లైఫ్లో నుంచి వెళ్ళిపోతారా, లేదనంటే వెళ్ళిపోయిన పర్సన్ మన లైఫ్లోకి మళ్ళీ వస్తారా లేదా, ఇట్లా రిగ్రెట్ ఫీల్ అయితే కనిపిస్తుందండి చాలామందిలో. ఎక్కడ ప్రేమ అనేది అయితే కనిపించట్లేదు. కొద్దిమంది ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు, అఫైర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళకైనా కూడా సంతోషంగా అయితే లేరండి. మీ పర్సన్ ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో కనిపించడము, వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు మాట్లాడము, మీరు ఎంత మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టినా కూడా వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా వాళ్ళు టైం బీయింగ్ చూసుకొని వాళ్ళ సిచ్యువేషన్స్ని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి మాత్రమే మీకు రెస్పాన్స్ అనేది ఇస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ప్రజెంట్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కర్మబంధం కాబట్టి మీకు తప్పకుండా ఈ రిలేషన్షిప్లో ఆనందం అయితే ఉండదండి. ఇది ఓన్లీ మనకి ఒక లెసన్ నేర్పించే కైండ్ ఆఫ్ రిలేషన్షిప్. దీన్నే కర్మబంధం అని కూడా అంటాం మనము. వీళ్ళ రిలేషన్షిప్ ఇట్లా ఉందండి. సో ఇప్పుడు ఇక్కడ సోల్మేట్ అనేది కొత్త వాళ్ళు మీ న్యూ పర్సన్ ఎవరైనా మీ లైఫ్లోకి వస్తున్నారా లేదా అనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. సో ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి. ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ పార్ట్నర్స్ ప్రస్తుతం వాళ్ళతో సాటిస్ఫైడ్గా లేరు, జస్ట్ ఒక బంధం కింద వాళ్ళు ఉన్నారు, కర్మబంధం కింద ఉన్నారు. సో ఈ పార్ట్నర్తోనే వీళ్ళకి ఇలాంటి బాధలతోనే వీళ్ళ లైఫ్ లీడ్ చేసేసేయాలా, లేదు వీళ్ళ లైఫ్లోకి మళ్ళీ ఏమైనా చేంజెస్ వస్తాయా, మూవ్ ఆన్ అయిపోయి మళ్ళీ కొత్త పర్సన్స్ ఎవరైనా వీళ్ళ లైఫ్లోకి వస్తున్నారా, వీళ్ళ డెసిషన్కి వీళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది, వీళ్ళ లైఫ్ గైడెన్స్ మీరు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. నేను చూసానండి ఈ కార్డులలో మీకు అసలు మీ పర్సన్ సోల్మేటా లేదంటే ఇంకెవరైనా మీ లైఫ్లోకి వస్తున్నారా. సో ఈ బంధం అనేది అయితే కొంచెం కష్టం. చూడండి కర్మ రిలేషన్ ఇది. సో ఈ కర్మ అనేది ఎప్పుడైతే మీకు ఎండ్ అయిపోతుందో అప్పుడు మీకు ఒక కొత్త లైఫ్ అయితే స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీ లైఫ్లోకి
మీరు ఇష్టపడే పర్సన్స్ కూడా మీ లైఫ్లోకి వస్తారండి. ఇదిగోండి. ఓకే, మీరు వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే మీ కర్మ అయిపోయే వరకు మీరు వెయిట్ చేస్తే ఖచ్చితంగా మీ లైఫ్లోకి ఒక కొత్త పర్సన్ అనేది వస్తారు. అండ్ అలాగే ఈ స్టక్ ఎనర్జీ కూడా ఇంకా మీది ఎలా ఉంటుందంటే, ఈ బంధం ఒకసారి విడిపోయిన తర్వాత రండి మీకు మళ్ళీ కొత్త లైఫ్ న్యూ డైరెక్షన్లోకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఇది అంత తొందరగా మీకు మీ లైఫ్లోకి చేంజెస్ అనేది రాదు. ఎందుకు రాదు అని అంటే, ఇక్కడ ఈ కర్మ బంధం ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది ఇది డిపెండ్స్ ఆన్ మీ లైఫ్, మీ కర్మ మీద డిపెండ్ ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఒక కర్మ బంధంలో ఉన్నారు ప్రస్తుతం. ఓకే, అదొక కర్మ బంధం. సో ఈ పర్సన్ మీరు మాట్లాడట్లేదు అండ్ ఆ పర్సన్ మీతో మాట్లాడట్లేదు, బట్ స్పై చేసుకోవడము, ఒకరి గురించి ఒకరు ఎంక్వైరీ చేసుకోవడము, లేదంటే మీ గురించి తెలుసుకోవడము, లేదంటే మీరు ఈ పర్సన్ కరెక్టా లేదని ఎంక్వైరీస్ చేయడము, ఏదో స్పై అయితే నడుస్తుంది మీ ఇద్దరి మధ్యలో. అండ్ ఇక్కడ కూడా మీరు ఏంటంటే వెయిట్ చేస్తున్నారండి, ఈ రిలేషన్షిప్ ఎక్కడ దాకా వెళ్తుంది, ఉండాలా వద్దా, కొంచెం టైం తీసుకుందాము, టైం తీసుకొని మన టైం వచ్చినప్పుడు మనము ఒక డెసిషన్ తీసుకుందాము. ప్రస్తుతం అయితే ఏం చేయలేక కూడా మీరు ఈ రిలేషన్షిప్లో ఉండిపోయారు. అలాగే ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్లో కూడా మీకు ఏంటంటే బంధించిపోయారండి. అంటే మీ పర్సన్ని ఎంత ఇష్టపడుతున్నారు అంటే, మీ పర్సన్ నుంచి మీకు ఎలాంటి అంత ప్రేమ రాకున్నా కూడా మీరు వీళ్ళకి ఎంత బానిసలాగా అయిపోయారని అంటే, అసలు మీరు వీళ్ళని వదిలేసి వెళ్ళలేకపోతున్నారు. సో ఎక్స్ట్రా మ్యారిటల్ అని అనొచ్చు, లేదంటే మీ ప్రేమ బంధం అనొచ్చు, లేదంటే మీరు ఇదేనండి వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే, ఎవరైనా సరేనండి, కొంచెం వీళ్ళకి ఏంటంటే ఒక బంధంలో ఇరుక్కుపోయారు. మీరు దీంట్లో నుంచి మీరు బయటికి రాలేక మీరు దానికి కూడా మీరు బాధపడుతున్నారు. ఎందుకంటే ఇది కర్మ బంధం అండి. సో కర్మ అయిపోయే వరకు కూడా మనము ఏం చేయలేము. ఈ ఎమోషన్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు ఈ రిలేషన్షిప్ తీసుకొని. ఈ రిలేషన్షిప్లో ఉండి మీరు చాలా బాధపడటము, ఎమోషన్ అవ్వడము, రాత్రిపూట నిద్ర లేక మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు, స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారండి మీరు. ఓకే, సో ఇది కొత్త డైరెక్షన్ కోసం కూడా మీరు చూస్తున్నారు. మేబీ న్యూ లైఫ్ బిగినింగ్ అవుతుందేమో. ఎప్పుడు నా లైఫ్లో చేంజెస్ వస్తాయి, ఎప్పుడు నేను ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తానని చెప్పి కూడా మీరు చాలా ఎదురు చూస్తున్నారు. అండ్ మీ లైఫ్లో మీరు ఒక స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారండి. అంటే మీ పర్సన్తో కన్విన్స్ చేసుకోవడము, లేకపోతే మీ పర్సన్ని బతుకులాడుకోవడము, ప్రతిదానికి కూడా మీ పర్సన్ని మీరే కన్విన్స్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ కూడా హ్యాపీ మూమెంట్స్ కానీ హ్యాపీ లైఫ్స్ అయితే ఎక్కడ కనపడట్లేదండి. ఒక్కటి కూడా మనకి పాజిటివ్గా కార్డ్స్ రాలేదు. ఇది జస్ట్ ఒక కమిట్మెంట్, ఒక కర్మ రిలేషన్ మాత్రమే కనిపిస్తుంది. దీంట్లో ఓన్లీ కర్మ రిలేషనే కనిపిస్తుంది. ఈవెన్ మీకు కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది అంటే కూడా న్యూ బిగినింగ్ కూడా టైం పడుతుందని ఇక్కడ చూపిస్తుందండి యూనివర్స్. ఇంకా మీకు టైం టేకింగ్ అనమాట. యూఆర్ ఇన్ కర్మ రిలేషన్ రైట్ నౌ. డెఫినెట్గా మీకు ఒక న్యూ డైరెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది, బట్ నాట్ నౌ. సో ఇది మేబీ ఇట్ మే టేక్ సమ్ టైం. సో కొద్దిగా మీరు టైం వెయిట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మాత్రమే మీ లైఫ్లో చేంజెస్ అనేది వస్తాయి. ఇది 3 అండి. నేను 3 క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ చేశాను. ఇంకా మీకు అసలు మీకు చూద్దామండి, అసలు మీ పర్సన్ అంటే ఇష్టం ఉందా లేదా. ఎందుకంటే కమిట్మెంట్లో ఉన్నారు, ప్రేమ మీకుందా అసలు మీ పర్సన్ మీద. ఎందుకంటే ఎంతసేపు మీరు ఎదుటి వాళ్ళ ప్రేమనే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, కానీ మీది కూడా అసలు మీరు ఎంతవరకు ప్రేమిస్తున్నారు మీ పర్సన్ని అనేది కూడా మనం యూనివర్స్ ద్వారా కరెక్ట్గా ఆన్సర్ తీసుకుందాము. ఎందుకంటే కొద్దిమంది అవసరాల కోసం కూడా ఉండాల్సి వస్తుందండి తప్పక. అండ్ అలాగే కొద్దిమంది మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎంతగా ఇచ్చేస్తారంటే మీరు ఇందులో నుంచి బయట పడలేక, ఇటు వాళ్ళని వదులుకోలేక ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతుంటారు కదా. సో ఇప్పుడు ఇది చూద్దామండి, అసలు మీకు ఏమాత్రం ప్రేమ ఉంది మీ పర్సన్ మీద, అండ్ మీ పర్సన్తో మీరు లైఫ్ టైం ఉండాలని మీరు కోరుకుంటున్నారా లేదా, దానికి సంబంధించి కూడా నేను రీడింగ్ ఇస్తాను మీకు అసలు మీ పార్ట్నర్ మీద ప్రేమ ఉందా లేదా. సో మీ పార్ట్నర్ పైన మీకు అసలు ప్రేమ ఉందా లేదా. బ్రేకప్. సో మీరు చాలామంది, ఇది మెటీరియలిస్టిక్ లవ్ అండి ఇది, అందుకని మీరు కూడా సాటిస్ఫై లేరు కాబట్టి మీరు కూడా కోరుకుంటున్నారు, స్టక్ ఎనర్జీలో ఉన్నారు, మీకు కూడా ప్రేమ లేదు, మీరు కూడా గైడెన్స్ తీసుకుంటున్నారండి. చెప్తాను మీకు, బ్యాలెన్స్ చేయాలి లైఫ్ని, నుంచి మూవ్ ఆన్ అయిపోవాలని కూడా మీరు కూడా ఓకే న్యూ డైరెక్షన్లోకి వెళ్ళాలని మీరు కూడా ప్రయత్నిస్తున్నారు. జడ్జిమెంట్ కూడా మీకు వస్తుంది ఫ్యూచర్లో. ఇక్కడ చూడండి బ్రేకప్ వచ్చిందండి. సో ఇది ఆల్మోస్ట్ మీ కనెక్షన్ ఏదైతే ఉందో అది మీకు నేను చెప్పినట్టుగా ఇది ఒక కర్మబంధము. సో ఎప్పుడైతే కర్మ అయిపోతుందో అప్పుడు మీ బంధంకి బ్రేక్ అయిపోతుంది. తప్పకుండా ఒక బ్రేకప్ సిచ్యువేషన్ అనేది మీరు చూడబోతున్నారు మీ లైఫ్లో. అండ్ మీరు కూడా ఆ బంధాన్ని ఎక్కువ రోజులు ఉంచుకోవాలని కూడా మీరు కూడా అనుకోవట్లేదు. సో ఎప్పుడైతే మీ కర్మ అయిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా మీరు కూడా రిలీఫ్ అయిపోతారండి ఈ బంధం నుంచి. సో బ్రేకప్ అనేది మీకు ఆటోమేటిక్గా వస్తుంది. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ బ్రేకప్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలామంది. సో ఇక్కడ స్పై చేయడము ఏంటంటే మీ పర్సన్ అసలు కరెక్ట్ పర్సన్ కాదు, అది మీకు కూడా తెలుసు. సో అందుకని మీరు స్పై చేస్తున్నారు. వీళ్ళు అసలు ఎందుకు, వీళ్ళ లైఫ్లో ఇంకెవరు ఉన్నారా థర్డ్ పార్టీ, అది మీకు కూడా ఒకవేళ ఉండింటే మీకు తెలుస్తుంది. సో లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీతోనే వీళ్ళు మాట్లాడుతున్నారా, నైట్స్ ఏమైనా మాట్లాడుతున్నారా,
అనేసి వీళ్ళ మీద మీరు ఎంక్వైరీలు కూడా చాలా వరకు చేస్తున్నారు. ఎనీ కైండ్ ఆఫ్ ఎంక్వైరీస్ అండి మీ పార్ట్నర్ మీద మీరు చేస్తున్నారు. అండ్ మీరు కూడా ఏం చేస్తున్నారంటే స్టక్ ఎనర్జీలోనే ఉన్నారండి. మీకు అసలు ఇక్కడ మీకు కూడా ఫీలింగ్స్ లేవు చెప్పాలంటే, ఎంతగా మీరు విసిగిపోయి ఉంటారు. ఇక్కడ గైడెన్స్ గురించి కూడా చూస్తున్నారు, లైక్ టారో గైడెన్స్ ద్వారా కానీ, లేకపోతే మీరు మీ పెద్దలు ద్వారా కౌన్సిలింగ్ తీసుకోవడము, లేదు అని అంటే మీ రిలేటివ్స్ ద్వారానో, మీకంటే పెద్దవాళ్ళతో కూడా మీరు మీ బంధం గురించి డిస్కస్ చేస్తున్నారు, ఫ్రెండ్స్తో కానీ కొలీగ్స్తో కానీ అట్లా. అండ్ ఇక్కడ మీరు బ్రేకప్ చెప్పేద్దాము, ఈ రిలేషన్షిప్కి ఒక ఈక్వాలిటీ అనేది చూపిద్దామంటే, మనము ఏదైతే కమిట్మెంట్లోకి వచ్చామో ఈ కర్మబంధంలోకి, దీన్ని ఏదో విధంగా సెటిల్ చేసేసుకొని ముందు బయటపడాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ఇంకా న్యూ డైరెక్షన్ అయితే చూపిస్తుందండి. తప్పకుండా మీ లైఫ్లో చేంజెస్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ జస్టిస్ కార్డ్ వచ్చింది మీకు. సో జస్టిస్ కార్డ్ వచ్చిందని అంటే ఖచ్చితంగా మీ లైఫ్లో ఏవో చేంజెస్ అనేది వస్తాయి. ఇది మనకి జనరల్ రీడింగ్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మనకి ఈ వీడియోకి సంబంధించి ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే. సో క్వశ్చన్స్ కాబట్టి ఎవరికైతే నిన్న మొన్న మన రీడింగ్లలో వచ్చాయో దానికి వీడియోకి సంబంధం లేదు. ఇది ఓన్లీ ఏంటంటే క్వశ్చన్స్ అండ్ రీడింగ్ అండి, క్వశ్చన్స్ రీడింగ్ ఇది. సో దీంట్లో ఎంతవరకు రెజినేట్ అయితే మీరు తీసుకోండి, లేదనంటే ఇది మీ రీడింగ్ కాదని మీరు అనుకోవచ్చు. బట్ రీడింగ్ ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడో ఒక దగ్గర మీకు పాజిటివిటీ రెజినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు నేను మీకు ఆల్మోస్ట్ ఒక 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేసాను. ఇప్పుడు నేను ఇంకొక క్వశ్చన్కి ఆన్సర్ 3 కదండి, 3. సో ఇప్పుడు నేను ఇంకొక క్వశ్చన్కి మీకు ఆన్సర్ చేస్తాను. మీ పర్సన్ మీతోని మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారా, మీతో తిరిగి లైఫ్లోనే ఉండాలనుకుంటున్నారా? మీరైతే మ్యాక్సిమం న్యూ డైరెక్షన్లోకి వెళ్ళాలంటే, మీరు కొత్త జీవితంలోకి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు. మరి మీ పార్ట్నర్ అసలు ఎంతవరకు వీళ్ళు మీ వైపు ఉన్నారు, అంటే మీ వైపు పాజిటివ్గా ఉన్నారు అనేది నేను ఒకసారి చూస్తాను. ఎందుకంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్కి మీకు కూడా ఎలాంటి ప్రేమ లేదండి. ఇక్కడ ఓన్లీ కమిట్మెంట్ కనిపిస్తుంది. మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ సపరేషన్ ఎవరైనా సరేనండి, ఇక్కడ ప్రేమ అనేది ఒక కార్డు నాకు రాలేదు ఇప్పటివరకు. సో మీ పర్సన్కి అసలు మీ మీద ప్రేమ ఉందా అనేసి చూద్దాం. జడ్జిమెంట్. సో వీళ్ళు కూడా సేమ్ ఇలాగనే జడ్జిమెంట్ కోరుకుంటున్నారు, సపరేషన్ కోరుకుంటున్నారు. స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి వీళ్ళకి కూడా, ఎప్పుడు ఈ బంధంలో నుంచి వెళ్ళిపోదామని. ఇది లవర్స్ కార్డ్ అయితే వచ్చింది వీళ్ళకి. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు సైడ్ నుంచి కొంచెం ఏదో ప్రేమ అయితే కనిపిస్తుందండి మీ దగ్గర. ఇదిగోండి ఇమోషన్ ఫీలింగ్ అయితే ఉన్నాయి వాళ్ళకు కూడా. ఇంకొక కార్డ్, ఇది ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా సేమ్ ఇలాగనే ఈ బంధంలో నుంచి విడిపోలేక వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇదిగోండి సేమ్ వాళ్ళకు కూడా స్లీప్లెస్ నైట్స్ కనిపిస్తున్నాయి బాగానే. సోల్మేట్ కనెక్షన్ అనుకొని మీ దాంట్లోకి వచ్చారు. అండ్ సెలబ్రేషన్ కనిపిస్తుంది. మేబీ వీళ్ళకి జడ్జిమెంట్ వస్తుంది అని అంటే కొత్త లైఫ్లోకి వెళ్ళిపోతారండి వీళ్ళు కూడా. జస్టిస్ చూపిస్తుంది వీళ్ళ లైఫ్లో కూడా. సో జస్టిస్ చూపిస్తుంది అంటే నథింగ్ బట్ వీళ్ళ లైఫ్లోకి ఇదిగోండి న్యూ డైరెక్షన్. సో న్యూ డైరెక్షన్ వీళ్ళ లైఫ్లో కూడా వెళ్ళిపోతుంది. అంటే మీది ఇది కర్మబంధం కదండి. సో అందుకనే మీరు కూడా ఏమీ చేయలేరు, వాళ్ళు కూడా ఏమీ చేయలేరు. కాకపోతే ఇక్కడ లవర్స్ కార్డ్ ఎందుకు వచ్చిందంటే, మీరు కలిసింది ఓన్లీ ఇది ఆ పర్సన్, మీ పార్ట్నర్ ఏమనుకున్నారంటే మీరే సోల్మేట్, మీతో లైఫ్ టైం నేను ఉంటాను అని చెప్పి వాళ్ళు అనుకొని మీ లైఫ్లోకి వచ్చారు. అండ్ మీరు కూడా అదే అనుకొని వీళ్ళ లైఫ్లో ఉన్నారు. కాకపోతే పోయే కొద్దీ ఏంటి అని అంటే ఆ ఇమోషన్స్ అనేది లేకపోవడము, మీకు వాళ్ళకి కొన్ని అభిప్రాయ భేదాలు రావడము, ఏది మాట్లాడినా కూడా మీకు రివర్స్ అవ్వడము, కోపం తెచ్చుకోవడము, ఆర్గ్యుమెంట్స్ పెరగడము, ఈ ట్రస్ట్ ఇష్యూస్, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్, ఇట్లాంటివన్నీ కూడా మీ లైఫ్లోకి రావడం వల్ల ఇప్పుడు ఎక్కడ కూడా ప్రేమ అనేది అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ స్లీప్లెస్ నైట్స్ అయితే కనిపిస్తున్నాయి, బాధపడుతున్నారు. ఈ ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు వీళ్ళు కూడా మీ పార్ట్నర్ మీరు ఈ బంధం నుంచి వదలలేకపోతున్నారు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇమోషన్స్ అండి. ఒక ఇమోషన్స్ అయితే వీళ్ళకు ఉన్నాయి, మీకంటే ఎక్కువ వీళ్ళకి చాలా ఇమోషన్స్ అనేది ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ నైట్స్ కూడా వీళ్ళకి బాగా ఏడవడము, ఇట్లాంటి బాధపడడం కూడా వీళ్ళ లైఫ్లో నడుస్తుంది. అండ్ ఇక్కడ సెలబ్రేషన్ కార్డ్ వచ్చిందంటే వీళ్ళకి జస్టిస్ కార్డు, న్యూ డైరెక్షన్ కార్డ్ వచ్చింది. ఫ్యూచర్లో వీళ్ళ లైఫ్ బాగుంటుందని మనము చెప్పొచ్చు అండి. ఎందుకంటే మేబీ వీళ్ళు మూవ్ ఆన్ అయిపోయి వీళ్ళ హ్యాపీ లైఫ్లో వీళ్ళు అంటే ఇది కూడా ఇలా కూడా అనుకోవచ్చు ఏంటంటే వాళ్ళు ఒక హ్యాపీ లైఫ్ ఊహించుకొని మీతో లైఫ్ టైం ఉండాలి, ఒక ఫ్రెండ్లీగా ఉండాలి, నా లైఫ్ ఒక సెలబ్రేషన్ ఉండాలని చెప్పి మీకంటే ఎక్కువ వీళ్ళు ఎక్కువ అనుకున్నారండి. బట్ డ్యూ టు సమ్ మీ సిచ్యువేషన్స్ వల్ల మీ పర్సన్ కూడా ఎక్కడ కూడా ఎలాంటి ప్రేమ అనేది వీళ్ళు చూపించలేకపోతున్నారు. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఏంటంటే వీళ్ళు మీ లైఫ్లోకి రావాలి అని అనుకునే దానికంటే ఎక్కువ బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. అండ్ వీళ్ళకి ఒక జడ్జ్మెంట్ వచ్చింది, న్యూ డైరెక్షన్ చూపించిందంటే వీళ్ళ లైఫ్లో కూడా చేంజెస్ అనేది వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు సోల్మేటా కాదా అనేది కూడా ఇంకా మీకు ఆన్సర్ అయితే రాలేదంటే ఇంకా కర్మబంధం నడుస్తుంది కాబట్టి సిచ్యువేషన్స్కి ఇంకా టైం పడుతుందండి. ఎందుకంటే ఇది ఇంత ఈజీగా మీది మూవ్ ఆన్ అయిపోయే టైం ఇంకా రాలేదని మీరు చెప్పొచ్చు. అంటే మీ కర్మబంధం ఏదైతే నడుస్తుందో అది ఇంకా కొంతకాలం మీకు నడుస్తుంది, తప్పదు. సో ఇప్పుడు ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుతానండి.
మీకు ఇప్పుడు చాలామంది సపరేషన్లో ఉన్నవాళ్ళు ఈ బంధంలో ప్రేమ ఉన్నా లేకున్నా కూడా ఒక పిల్లల కోసమో లేదనంటే ఆల్రెడీ ఇంకా మీరు ఒక కమిట్మెంట్ అయిపోయారు కాబట్టి అంటే మీ ఫిజికల్గా మీరు కలవడమో లేదు అని అంటే మీరు కంప్లీట్గా మీ మనస్ఫూర్తిగా కొద్ది మంది ఇక్కడైతే ప్రేమ అయితే లేదండి, ఎవరికి ఇద్దరికి లేదు. జస్ట్ ఒక మెటీరియలిస్టిక్ లైఫ్లోనే ఉన్నారు అండ్ కర్మబంధం ఉంది. సో ఇది కర్మబంధం కాబట్టి నాకు తెలిసి ఇది రీయూనియన్ కూడా ఉండదని నేను అనుకుంటున్నాను. బట్ అయినా అసలు మీ ఇద్దరు ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో చూద్దామండి. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ రిలేషన్షిప్లో, అలాగే మీ పార్ట్నర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ రిలేషన్షిప్లో. ఇది కంప్లీట్గా ఇది ఎవరైతే ప్రేమ ఎక్కువ ఉందో వాళ్ళకి కాదండి ఇది. ఈ రీడింగ్ అయితే కంప్లీట్గా ఎవరైతే మెటీరియలిస్టిక్ లైఫ్ ఏదో తప్పదు అన్నట్టుగా మీ రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్. సో చూద్దాము అసలు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్, అలాగే మీ పార్ట్నర్ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాళ్ళు ఫ్యూచర్లో ఏం చేయాలని వస్తుంది, వాళ్ళకి అసలు ఫ్యూచర్లో ఏం చేయబోతారు అంటే మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది, మీ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ల గురించి అని ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు అనేది మనం చూద్దాం. సో 3 కార్డులు మీ పార్ట్నర్కి, మీకు ఒక 3 కార్డ్స్ తీస్తానండి. ఇది మన మధ్య నుంచి తీద్దాము. ఇది అసలు బంధం అనేది అసలు మీకు కరెక్ట్గా కాదండి. ఈ పర్సన్ మీకు కరెక్ట్ కాదు, మీరు ఆ పర్సన్కి కరెక్ట్ కాదు. ఇది ఇప్పుడు ఫస్ట్ నేను మీ పార్ట్నర్ యొక్క కార్డ్స్ తీస్తున్నాను. నేను ఉన్నట్టు చెప్తున్నానండి, ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే ఆన్సర్స్ ఇవి. ఎందుకంటే ఏదైతే ఉందో అది చెప్పడం మా బాధ్యత. యూనివర్స్ నుంచి మీకు ఏ ఆన్సర్స్ వస్తే అది చెప్పడం మా బాధ్యత. తప్పదు అన్నట్టుగా ఉన్నవాళ్ళేనండి ఇక్కడ ఎక్కువ మంది రెజొనేట్ అయ్యేది. ఓన్లీ తప్పదనే ఉన్నవాళ్ళే. చూడండి, ద మూన్ కార్డ్ వచ్చింది. ఇందులో ఎక్కువ స్కార్పియో వాళ్ళు ఉండొచ్చు. ఓకే, స్కార్పియో వాళ్ళు కానీ తులారాశి వాళ్ళు, అట్లా 3 రాశుల వాళ్ళు ఎవరైతే వాటర్ సైన్ ఉన్నారో వాళ్ళు ఎమోషన్స్ ఎక్కువగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కానీ అంటే ఆ ఎమోషన్స్ ఎక్కువ అయ్యి మీరు తొందరగా వీళ్ళకి అట్రాక్ట్ అయ్యారని చెప్పొచ్చు, మీరు కానీ మీ పార్ట్నర్ కానీ. సో ఇక్కడ ఇది ఫస్ట్ మీ ఓకే యాక్షన్ మీ పార్ట్నర్ అండి. ఫ్యూచర్లో వీళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి చూద్దాము. ఫ్యూచర్లో మీ ఫీలింగ్, మీరైతే బ్రేకప్ కోరుకుంటున్నారండి 100%. డెత్ కార్డ్ వచ్చింది. సో మీది కూడా న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కంప్లీట్గా మీది ఫస్ట్ చెప్తారండి. ఇక మీరు విసిగి వేసారిపోతారు. వెయిట్ చేసి లేకపోతే వీళ్ళతో ఆర్గ్యుమెంట్స్ చేసి మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ అయిపోయి మీరు కంప్లీట్గా విసిగిపోతారు మీ లైఫ్ గురించి. ఇంకా నాకు ఈ పర్సన్ అసలు వద్దు దేవుడా అని అనుకుంటారు. ఎప్పుడైతే కర్మ అనేది కంప్లీట్ అయిపోతుందో ఆటోమేటిక్గా మీకు ఈ బ్రేకప్ అనేది వచ్చేస్తుంది. అండ్ డెత్ కార్డ్ అంటే మీకు ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా లైఫ్లో. అదేంటి అనేది మనం చెప్పలేమండి, బట్ డెఫినెట్గా ఈ పర్సన్ లైఫ్లో మాత్రం మీరు ఉండలేరు. ఖచ్చితంగా మీకు ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంక ఇప్పుడు మీ పర్సన్ కూడా ఎట్లా అంటే అండి కొంచెము వీళ్ళు కూడా నెగిటివ్గా పాజిటివ్గా ఆలోచించడము, అంటే వీళ్ళకు కూడా మీ సైడ్ నుంచి వీళ్ళు అంత సాటిస్ఫైడ్గా లేరండి. అంటే ఎట్లా అంటే ఎక్కువగా పాజిటివ్ అనుకొని నెగిటివ్ అనుకోవడం, నెగిటివ్ని పాజిటివ్ అనుకోవడము, అంటే మిస్అండర్స్టాండింగ్స్ అనుకోవచ్చండి. వీళ్ళు ఎక్కువగా మిస్అండర్స్టాండింగ్స్ చేసుకుంటున్నారు. ఎంతసేపు వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అని మొండిగా వీళ్ళు అనుకుంటున్నారండి. అండ్ మీరు తప్పు అని చెప్తున్నారని నేను ఈజీగా చెప్పగలను, ఎందుకంటే వాళ్ళు మీదే తప్పు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి, మూవ్ ఆన్ అయితే అయిపోవాలని ఖచ్చితంగా ఫ్యూచర్లో వీళ్ళు డిసైడ్ అయిపోరు. అంటే యాక్షన్ తీసుకోవడం అంటే నథింగ్ బట్ వీళ్ళు ఒక కొత్త లైఫ్లోకి వెళ్ళిపోవాలని అనుకుంటారు. వీళ్ళ దగ్గర మీ పార్ట్నర్ దగ్గర థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ చాలా కనిపిస్తుందండి. ఎవరైతే మీకంటే ఎక్కువ మీ థర్డ్ పార్టీ ఎక్కువగా వీళ్ళు మీ పార్ట్నర్ని చెడగొడుతున్నారని కూడా మనము చెప్పొచ్చు. సో వీళ్ళు ఆల్మోస్ట్ అండి ఇది ఒక కర్మబంధం కాబట్టి తప్పకుండా మనము సిచ్యువేషన్స్ కూడా థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు. మీకు ఎక్కడ కూడా ఇది కంప్లీట్గా కర్మబంధం రీడింగ్ అని చెప్పొచ్చు. సో ఇది ఒక కర్మ రిలేషన్ కూడా మీరు భావించవచ్చు, ఎందుకంటే ఇది లైఫ్ లెసన్స్ నేర్పించడం కోసమే. ఎక్కడ కూడా అసలు పాజిటివిటీ లేదు, చెప్పాలంటే అసలు పాజిటివిటీ అనేది లేదు. సో మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారో ఒక కార్డు తీసి మీకు చెప్తాను, ఎందుకంటే మీకు అసలు గైడెన్స్, ఎందుకంటే ఒకటే ఎనర్జీలో మనం స్ట్రక్ అయిపోయి ఉండకూడదండి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు రీడింగ్ తీసుకోండి ఒకసారి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ మీకు ఒక లైఫ్లో మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ అలాగే ఈ స్ట్రక్ ఎనర్జీ నుంచి మీరు బయటపడతారు, మీకు తెలిసిపోతుంది. అండ్ కర్మ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి. బట్ అయినా కూడా మీరు ఒక రీడింగ్ తీసుకుంటే అసలు ఇది మీ రీడింగ్ మీద కాదా అనేది కూడా మీకు తెలిసి వస్తుంది. యాక్చువల్గా మీకు యూనివర్స్ అసలు ఏం గైడెన్స్ ఇస్తున్నారండి, మీకున్న సిచ్యువేషన్స్ని బట్టి మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం. సో మీరు ఫస్ట్ మనసుని ప్రశాంతంగా పెట్టుకోండి, స్ట్రాంగ్గా ఉండండి, బీ పాజిటివ్. ఎందుకంటే సిచ్యువేషన్స్ ఇట్లా వచ్చినప్పుడు మీరు తట్టుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నించండి. అదే దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే మీరు ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండండి, డెడికేటెడ్గా ఉండండి, బీ స్ట్రాంగ్. అండ్ కొత్త లైఫ్ మీ న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పేసి
చూపిస్తున్నారు. సో ఫ్యూచర్లో మీరు బాధపడుతున్నారు బాగా. సో మీరు ఈ బాధపడకండి, రిగ్రెట్ ఫీల్ అవ్వకండి. న్యూ లైఫ్ అనేది మీరు ఇక్కడ స్టార్ట్ చేయాలి, న్యూ బిగినింగ్ అనేది మీరు స్టార్ట్ చేయాలి. తప్పకుండా మీ లైఫ్లో ఒక కొత్త చేంజెస్ అనేది మీ లైఫ్కి వస్తాయి అని చెప్పేసి ఈ మ్యాజిషియన్ కార్డు ద్వారా దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. అంటే మీరు మీ లైఫ్ అంతా టర్న్ అవుతుందని చెప్పొచ్చు అండి. ఇప్పటికీ అప్పటికి మీ లైఫ్ చాలా టర్న్ అయిపోతుందని చెప్పొచ్చు. సో ఏదో కొత్త ఆఫర్ కూడా మీకు వస్తుంది. ఎప్పుడు అని అంటే మీ కర్మ అయిపోయిన తర్వాత చూడండి, మీ కర్మ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా మీ లైఫ్లోకి ఎవరో ఒక పర్సన్ కూడా మీకు ఆఫర్ అనేది ఇవ్వబోతున్నారు. అంటే అప్పుడు మీకు న్యూ బిగినింగ్ అనేది మీ లైఫ్లో ఒక కొత్త చేంజెస్ అనేది మీ లైఫ్కి రాబోతున్నాయి. ఇది మీకు యూనివర్స్ ద్వారా వచ్చిన ఆన్సర్స్ అండి. మీరు రిగ్రెట్ ఫీల్ అవుతారు కొన్ని రోజులు, తప్పదు. ఎందుకంటే ఎన్నో మనము కలలు అంటాము, సోల్మేట్ అనుకుంటాము, వీళ్ళతో లైఫ్ టైం ఉంటాం అనుకుంటాము, లాంగ్ టర్మ్ జర్నీ అనుకుంటాం, అన్నీ అనుకుంటాం. కానీ ఇవన్నీ జరగకుండా ఉంటే ఆ మనసు చాలా బాధపడుతుందండి, చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతాము. వాళ్ళే కావాలని కూడా మనకు అనిపిస్తుంది. కాకపోతే మనం ఏం చేయలేని పరిస్థితి అండి. కర్మ ఎలా ఉంటే మనకు అలా నడుస్తుంది. మీరు కొద్దిమంది ఇక్కడ సాటిస్ఫై లేకపోతే రీడింగ్తో, ఎందుకంటే జనరల్ రీడింగ్ కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఖచ్చితంగా మనము చూద్దామండి మీ పర్సనల్ రీడింగ్లో మీకు ఏమొస్తుంది ఏంటి అనేది మనము చూద్దాం. సో కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలాగే ఎవరైనా రీడింగ్ కావాలంటే కనుక నా నంబర్ ఇస్తాను, మీరు పర్సనల్ రీడింగ్ తీసుకొని ఈ ఎనర్జీస్ నుంచి మీరు బయటపడండి. ఓకేనండి. సో స్లీప్లెస్ నైట్స్ అయితే ఉన్నాయి చాలామందికి, చాలామంది బాధపడుతున్నారు, చాలా తక్కాయించారు అనుకోవచ్చు. అంటే అలసి వేసారిపోయారు మీ రిలేషన్షిప్లో, ఎందుకంటే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కోరుకున్నారు మీరు, బట్ అది జరగలేదు. సో స్లీప్లెస్ నైట్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి. ఇదండి రీడింగ్. సో ప్లీజ్ కామెంట్ చేయండి. నిన్న మొన్న రీడింగ్కి దీనికి సంబంధం లేదండి. చాలామందికి రెజొనేట్ అయ్యాయి ముందు వీడియోస్. 1 ఇయర్లో 6 మంత్స్లో ఇట్లా కొద్దిమంది లైఫ్లలో చేంజెస్ వస్తున్నాయి యాజ్ పర్ రాశుల ప్రకారంగా. బట్ ఇదేంటంటే ఇంకా కొద్దిమంది ఎవరైతే కర్మబంధంలో ఉండి మీరు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. ఓకేనండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.